అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దయచేసి ఇది ఇంటి ఓనర్లకి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఏం లేదు, ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూశాను. మ్, వాళ్ళ ఇంట్లో అద్దుకుండా ఆయన చనిపోయారనేసి ఇంట్లోకి రానివ్వలేదంట. పాప మామి ఇద్దరు పిల్లల్ని ఆ శవాన్ని పెట్టుకుని శ్మశానంలోనే ఆ నైట్ అంతా కూర్చున్నారంట, ఏం చేయాలో తోచక. ఒక్కటి ఆలోచించండి. అసలా మాది సొంతిల్లు సొంతిల్లు అని చాలా మంది విర్రవీగుతారు, కానీ నిజం చెప్పాలంటే ఈ భూమి మీద మనకంటూ సొంతం ఏదీ లేదండి. ఆఖరికి మనం ఉంటున్న మన ఆత్మ ఉంటున్న ఈ శరీరం కూడా అద్దెకున్నదేనండి. మన ఓనర్ పైన ఉన్నాడు, అసలైన ఆయన. ఆయన ఖాళీ చేసామంటే ఈ సొంత ఇల్లు మా సొంతం మా సొంతం అనుకుంటున్న అన్నీ కూడా వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఒక్కటి ఆలోచించండి. అద్దుకున్న వాడు చనిపోతే మన ఇంట్లో కాసేపు పడుకోబెట్టినంత మాత్రాన మనకి ఏమైపోతుందండి? నిజం చెప్పాలంటే ఒక విషయం చెప్పనా? మీరు ఇది ఏ శాస్త్రంలోది అని అడుగుతారేమో. మీరు ఎంత మహాపండితులైనా అడగండి, చనిపోయిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి మనం ఏమన్నా సాయం చేసినా అసలు మన తరతరాలకి చాలా పుణ్యం తెలుసా. దయచేసి ఇలాంటివి ఎవ్వరూ చెయ్యకండి. మన మానవత్వాన్ని కోల్పోవద్దు ప్లీజ్. ఎవరైనా చనిపోతే చేతనైతే సాయం చేద్దాము, లేకపోతే సైలెంట్గా మనంతటి మనం ఉందాం. ఇంటి ఓనర్స్ మాత్రం ఎవరు అలా చేయకండి. వాళ్ళు కనీసం గుమ్మంలో పడుకోబెట్టుకునే ఛాన్స్ అన్నా ఇవ్వండి దయచేసి. ఓనర్స్ అందరికీ నేను నిజంగా మీ అందరినీ రెండు చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడుక్కుంటున్నాను అనుకోండి, అలా అద్దుకున్న వాళ్ళని ఎవరిని అలా మాత్రం చేయకండి ప్లీజ్.